పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గురుగారు నమస్కారం. గురుగారు, శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నాగుల పంచమి ఎలా చేసుకోవాలి, ఏంటి, ఏ రోజు వస్తుంది, ఆ వివరణ అంతా కూడా అసలు ఖచ్చితంగా చేయాల్సిందే అంటారా? గుడ్లకు వెళ్ళి పోసేస్తూ ఉంటున్నారు. ఏంటి గురుగారు అసలు నాగుల పంచమి విశిష్టత? నాగుల పంచమి, నాగ పంచమి శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుద్ధ పంచమి. ముఖ్యంగా నాగ పంచమి అంటే నాగేంద్రుడికి పూజ చేయడం అంటే సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేస్తున్నట్టే లెక్క. ఓకే గురుగారు. స్కందుడు అనేటువంటి ఒక పదం ఎక్కడి నుంచి వచ్చింది? రెల్లు గడ్డి. రెల్లు గడ్డిని స్కందము అంటాం. పుట్టని వాల్మీకము అని ఎట్లయితే అంటామో రెల్లు గడ్డిని స్కందము అంటాం. స్కంద మాత ద్వారా పుట్టినటువంటి సంతానం కాబట్టి వీళ్ళని స్కందుడు అని కూడా పిలుస్తూ ఉంటాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆయన సర్పరూపంలో, మానసాదేవి సంతానంగా సర్పరూపంలో వచ్చినటువంటి సంతానం ఇదంతా. అయితే నాగుల చవితి, నాగుల పంచమి అసలు ఇవన్నీ ఎందుకు చేయాలి ముఖ్యంగా అంటే, ఇప్పుడున్నటువంటి రోజుల్లో అతి ఎక్కువగా సర్పదోషము అనేటువంటి దాంతో బాధపడుతున్నారు చాలా. గురుగారు వింటూ ఉన్నాం ఎక్కువ. సర్పదోషము, కాలసర్పదోషము, అతిగండ కాలసర్పదోషం అని ఇట్లా అనేక రకాలైనటువంటి దాదాపు 32 రకాల సర్పదోషాలు ఉన్నాయి జాతకాల్లో. ఇలాంటి సర్పదోషం వల్ల ఏమవుతుంది అంటే జీవితం ముందుకు వెళ్ళదు, స్ట్రక్ అనమాట. అక్కడ ఇంకా ఆగిపోతుంటుంది, దారులు కనపడవు, ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, చితగిలిబడి పడిపోతుంటారు. అంటే జీవితం అనేటువంటిది ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కనపడదు ఎక్కడ వీళ్ళకి. దీంతో పాటుగా నాన్న వివాహం అవ్వటం ఒక పెద్ద సమస్య. వివాహం అవ్వటం సమస్య, అయిన తర్వాత కలిసి ఉండడం అనేది ఇంకొక సమస్య. కలిసి ఉన్న తర్వాత సంతానం కలగడం ఒక సమస్య, కలిగిన సంతానం ఆరోగ్యవంతంగా ఉండడం అనేది ఇంకో సమస్య. ఆరోగ్యవంతంగా ఉన్న సమస్య సంతానం సద్బుద్ధితో ఉండడం అనేది ఇంకో సమస్య. అది ఇంకా అసలు అలాగే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, మరే రకమైనటువంటి పనులు చూసుకున్నా వీళ్ళకి ఆటంకాలు తప్పితే ఎక్కడ సవ్యంగా ముందుకు వెళ్తూ ఉండదు జీవితం. దీనికి ముఖ్యంగా సర్పదోషం కారణం అని చెప్తాం. సర్పదోషానికి కూడా రాహుకేతులు కారణమవుతూ ఉంటారు. గురుగారికి సర్పదోషం అంటే సర్పానికి ఏమైనా మనుషులు హాని కలిగిస్తే ఆ దోషం ఏర్పడుతుందా, ఏంటి అంటారు? చెప్తానన్న. సర్పదోషం అనేటువంటిది రాహుకేతుల ద్వారా వచ్చేటువంటి దోషం. ఇది ముఖ్యంగా మన జాతకంలో రాశి, మన రాశిలో కానీ మన లగ్నంలో కానీ రాహు ఉన్నా, కేతు ఉన్నా, లేదా మన జాతకంలో కుజస్థానంలో రాహు ఉన్నా, కేతు ఉన్నా, రాహు కేతువుల మీద కుజ దృష్టి కలిగిన, కుజుడి మీద రాహుకేతువులు దృష్టి కలిగిన, రాహుకేతువులు కలిసి ఉన్న, లేదా లగ్నం కావచ్చు, రాశి కావచ్చు, ఒకటంటే మన 1వ స్థానం లగ్నం, 2వ స్థానం, అలాగే 3వ స్థానం, 6వ స్థానం, 8వ స్థానం, 7వ స్థానం, 12వ స్థానం, ఈ స్థానాల్లో రాహుకేతులు ఏ ఒక్కరు ఉన్నా తప్పనిసరిగా మనకి సర్పదోషం వస్తుంది. అసలు ఈ సర్పదోషం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన పూర్వీకులు కొన్ని తప్పిదాల వల్ల ఈ దోషాలు వస్తాయి. ఎలాంటి తప్పిదాలంటే? సర్పాలని చంపటం, హింసించటం, వాటి ద్వారా అతి ఎక్కువగా సర్పదోషాలు వస్తాయి. దాంతోపాటుగా మన పూర్వీకులు కొంతమంది మరణానికి కారణం కావడం కూడా సర్పదోషానికి కారణం. ఆడవాళ్ళు ఎక్కువగా సూసైడ్ చేసుకొని చనిపోవడానికి కారణం కావచ్చు ఆ కుటుంబ సభ్యులు. ఇప్పుడు కొంతమంది ఇంట్లో కోడని బాధ పెట్టినా కూడా సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలానే మర్డర్ చేసిన అత్తమామలు, భర్తలు ఉన్నారు. గ్యాసులు తిప్పి, కిరోసిన్లు పోసి, ఉరేసి, కొట్టి చంపి, గుణపాలతో పొడిచి, ఇట్లా కొంతమంది బావిల్లో దూకి చనిపోయి, ట్రైన్ల కింద పడిపోయి చనిపోయినటువంటి వాళ్ళు కొంతమంది. అలాగే యాక్సిడెంట్స్, ఎవరికైతే 60 సంవత్సరాల లోపల చనిపోయి ఉన్నారో కొంతమంది వ్యక్తులు యాక్సిడెంటల్గా చనిపోయి ఉన్నారో వాళ్ళ ఆత్మఘోష సర్పదోషంగా మన జాతకంలోకి వస్తుంది. తదుపరి అది వంశపరంపరగా మనల్ని ఫాలో అవుతూనే ఉంటుంది. ఒకసారి స్టార్ట్ అయిందంటే పరిహారాలు పాటిస్తే అక్కడికి ఆగిపోతుంది. సో కాబట్టి ఇలాంటి నాగపంచమి అనేటువంటి రోజున ఇలాంటి దోషాలు పోవడానికి, ఇలాంటి సమస్యలు తీరడానికి నాగుల దేవతకి పూజ చేయడం అనేటువంటిది సంప్రదాయంగా వస్తుంది. ఫలితం అద్భుతంగా. ముఖ్యంగా మనలో కూడా ఒక సర్పం ఉంటుంది, ప్రతి మనిషిలో ఒక సర్పం ఉంటుంది. మీకు చూసుకుంటే బ్యాక్ బోన్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని ఇక్కడ దాకా చూసుకుంటే మొత్తం ఇక్కడికి వచ్చేసరికి సర్పం పడగ విప్పుకుంటే ఎలా ఉంటుందో అలాంటి సర్పమే ప్రతి మనిషిలో ఉంటుంది. అందుకని మీకు యోగా చేసేవాళ్ళు చూడండి, సర్పదేవతను ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు.
యోగా చేసేవాళ్ళు. ఈ షట్చక్రాలు ఓపెన్ అవ్వడానికి మ్మ్. యోగిని విద్య అంటుంటారా, అవును, కుండలిని yes, విద్య అంటారా. కుండలి విద్య, యోగిని మరి విద్య. కుండలిని విద్య అంటే ఏంటి? అవునా గురుగారు సార్. సర్పజాతికి సంబంధించినటువంటి యోగ విద్య మనలో అందరిలో కూడా ఉంటుంది. ప్రతి మనిషిలో సర్పం అనేటువంటిది ఒకటి ఉంటుంది. సో అది జాగృతం కావాలి. జాగృతం కావాలి అంటే కూడా నాగదేవతకు పూజ చేయడం అనేటువంటిది విశేషం. తప్పనిసరిగా జ్ఞానం పెరగాలన్నా, అందులో అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాడు కావచ్చు, రుణ బాధలతో బాధపడేటువంటి వాడు కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, విదేశీ ప్రయాణాలు కావచ్చు, శత్రు బాధలు కావచ్చు, భూమికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడాను మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఈ సర్పరూపంలో ఉన్నటువంటి రోజున, నాగపంచమి రోజున పూజ చేస్తే మనకు ఉండేటువంటి సమస్త దోషాలు నివృత్తి కలుగుతాయి. అది ఎలా పూజ చేయాలి? ఎలా గురుగారు అంతటి అద్భుతమైన అసలు అందరూ సద్వినియోగపరచుకోవాలి, ఏం చేయాలి అసలు? ముఖ్యంగా శ్రావణ శుద్ధ పంచమి, నాగపంచమి అనేటువంటిది నాన్న, అంటే నేను ఒకటి పట్టుకుంటే దాని కూలంకషంగా మూలం తీసుకునే మాట్లాడతా. అవును అంటే అది గురుగారు. తెలుసుకుంటేనే మనకి బాగుంటుంది, ఎదురు వాళ్ళకి చెప్పడానికి కూడా చెప్పగలుగుతారు, అర్థమవుతుంది. ధైర్యంగా గట్టిగా చెప్పగలుగుతారు. చెప్పగలుగుతాం. అసలుకు దేవత తత్వంతో సర్పాలకు పూజ చేసేటువంటి విధానం ఒకటి, అలాగే మన అవసరాల కోసం పూజ చేసేటువంటి విధానం ఒకటి ఉంది. ఏంటి? పూర్వకాలంలో మన భారతదేశం మొత్తం కూడా అతి ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి దేశం. అవును గురుగారు. ఇప్పటికీ అందుకనే రైతులు దేశానికి వెన్నెముక అని చెప్తూ ఉంటాం మనం. అవునా? జై జవాన్ జై కిసాన్. ఈ రెండు రైతే చెబుతూ ఉంటాం. రాజు. రైతే రాజు. రైతు బాగుంటే అందరం బాగుంటాం. సరే, తినడానికి మనం వాళ్ళు బాగుంటేనేగా ఉండేది. వాళ్ళ దగ్గర నుంచి అతి ఎక్కువగా బాగా ప్రాచీనంలోకి వచ్చింది ఈ పూజ, సర్పాలకు పూజ చేయడం. ఎందువల్ల? పంటలు వేస్తాం, గట్లు ఉంటాయి పొలాలకి. ఈ గట్లని ఎలుకలు తవ్వేసి మొత్తం రాత్రిపూట పంటలు మొత్తం కొరికేసేవి. ఓకే గురుగారు. ఈ ఎలుకల్ని సంహరించే శక్తి ఎవరికి ఉంది? సర్పానికి. మన పంటను కాపాడినటువంటి సర్పాలకి మనం కృతజ్ఞత తెలియజేయడం విధానమా కాదా? ఎస్ గురుగారు. సో అది మూలంగా కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు, Okay. నాగదేవతలకు పూజ చేయటం పూజ అనేది. చేయడం. కాబట్టి ఇలాంటి దోషాలు పోవాలన్నా, మన పంటలు బాగుండాలన్నా, మనం బాగుండాలన్నా నాగపంచమి రోజున సర్పాలకి పూజ చేయడం అనేటువంటి చాలా విశేషం. అలాగే పూజ చేసే విధానం కూడా నాన్న మారిపోతుంది. ఎస్ గురుగారు. అర్థం ఇప్పుడు చెప్తే పర్థం- తెలుసుకుంటాం గురుగారు. ఎందుకంటే అర్థం పర్థం అనేటువంటి వ్యవహారానికి వెళ్ళిపోతుంది. పుట్ట దగ్గరికి వెళ్తాం, మిగిలిన రోజులో పుట్టను పట్టించుకోవడం పట్టించుకో. అస్సలు గురుగారు ఆ రోజు మాత్రం భూతత్వం వేసి మరి వెతుకుతాం, ఎక్కడుంది పుట్ట, ఎక్కడుంది పుట్ట అని వెతుకుతాం. లీటర్ల పాలు ఆ కదా? రోజే. నిజంగా మనమే ఉన్నాం నాన్న. మనకి అన్నం ఆకలేస్తుంది, అన్నం కడుగు పెడితే తింటామా, మన మీద పోసేస్తే తింటామా? పెడితే తింటాం. కంచంలో పెడితే తింటాం. అవునా? అది విస్త్రా కావచ్చు, లేదంటే అరిటాకు కావచ్చు, పళ్ళెం కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంట్లో పెడితే తింటాం. మన మీద అన్నం పోసేస్తే, కుంకుమ మనం బొట్టు పెట్టుకుంటాం, కుంకుమ మన మీద పోసేస్తే, పసుపు ఆడవాళ్ళ కాళ్ళకు రాసుకుంటారు, చక్కగా మంగళసూత్రాలు తీసుకుంటారు, అలాగే పసుపు మొత్తం పోసేస్తే, అసలు ఇంకా అర్థం పర్థం లేని వ్యవహారం ఏంటంటే, అసలు కోడిగుడ్డుకి పావుకి సంబంధం ఏంటి? ఎవరికి అదే తెలియదు. ఏంటి గురుగారు, అసలు కోడిగుడ్లు పెట్టేస్తారు. అసలు ఎక్కడా లేదు నాన్న అది. మరి ఎలా వచ్చింది అసలు? అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కోడిగుడ్లు మింగుతుంది పుట్టల మీద పాము సంథింగ్ అలా ఏమైనా? ఈ సినిమాలో చూపిస్తున్నారు చూడండి అన్న, మనకి మన ప్రభావం సినిమాల మీద ఎంత ఉందో తెలియదు కానీ కానీ సినిమా సినిమా ప్రభావం మాత్రం జనాల మీద చాలా ఉంది. చాలా ఉంటుంది గురుగారు. చాలా. సో ఈ గుడ్లు మొత్తం పగలగొట్టి దాంట్లో పోసేస్తుంటారు, గుడ్లు పెట్టేస్తుంటారు. నిజంగా నాన్న, లోపల సర్పం దేవత అని చెప్పి మనం నమ్మి పూజ చేస్తున్నప్పుడు గుడ్డు పగలగొట్టి కాసేపు మీరు ఎండలో వదిలేస్తే ఏమవుతుంది చెప్పండి ఒకసారి. చాలా మంది తలకు పూసుకుంటుంటారుగా, హెయిర్ కి పెట్టుకుంటుంటారుగా, ఏమవుతుంది? అట్టలు కట్టేస్తుంటుంది మొత్తం, వాసన stick- కూడా భరించలేదు. అవునా? స్టిక్ అయిపోతుంటుంది మొత్తం. అట్లానే మనకి వాసన కూడా దుర్వాసన వచ్చేస్తుంది. అవును. ఇంతమంది గుడ్లు పగలగొట్టి లోపల పోస్తూ గుడ్లు వేస్తూ ఉంటే లోపల మొత్తం ఆ సొన మొత్తం ఏమవుతుంది? కొంతసేపటికి ఎండకి మొత్తం ఆరిపోయి గట్టిగా అతుక్కుపోతుంది. లోపల ఉన్నటువంటి సర్పం దానికి అతుక్కుపోతుందా లేదా? నువ్వు చేసిన పూజ వల్ల లాభమా, ఇబ్బంది, నష్టమా? నష్టం కలిగించే విధానమే కనిపిస్తుంది. ఇబ్బంది కలుగు చేస్తున్నాం కదా. దేవుడికి ఇబ్బంది కలుగు చేస్తే మనకి మంచినివ్వాలంటే ఎట్లా ఇస్తాడు ఆయన? ఆయన ఆగ్రహానికి గురవుతాం కానీ అనుగ్రహానికి పాత్రులం కాలేకపోతున్నాం మనం. కాబట్టి దయచేసి కోడిగుడ్లు ఎవ్వరైనా సరే అవాయిడ్ చేసేసేయండి. దాంట్లో అనుమానమే లేదు. కోడిగుడ్డుకి పాముకి సంబంధం లేదు, గుడ్డు పెట్టాల్సిన అవసరం లేదు, గుడ్డు పెట్టడమే పాపం. ఈ పాలు అతిగా పోయడం గురుగారు? పాలు ఇప్పుడు మన ఇంట్లో మనం ఉంటున్నాం నాన్న, గట్టిగా ఎప్పుడో 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చే తుఫానే మనం తట్టుకోలేకపోతున్నాం. నీళ్ళు ఇంట్లోకి వస్తే
అది ఆమాసంగా ఏర్పరచుకున్నటువంటి ఆ పుట్టలో పాలు మొత్తం పోసేస్తే అది కంపు కొట్టవా? అది ఉండగలుగుతుందా? సర్పం ఉండగలుగుతుందా? నిజంగా మీరు పోసే దెబ్బకి పాము బయటకు వస్తే మీరు అక్కడ ఉంటారు ఎవరైనా? అందరు పరుగో పరుగు. పాలు పొయ్యవద్దు, చిన్న మట్టి పిరమిడ్ తీసుకొని అక్కడ పుట్ట దగ్గర పెట్టండి. నిజంగా మీరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత లోపల సర్పం నాగరాజు కనుక ఉంటే చక్కగా వచ్చేసి తాగేసి వెళ్ళిపోతాడు. అంతేగాని పాలు పోయటం, పాలు దాంతోపాటు కొంతమంది పంచామృతాలు పోసేవాళ్ళు కొంతమంది ఉంటారు, దాంతోపాటు పసుపు కుంకాలు కూడా చల్లేస్తారు పుట్ట మీద. అతి అతి భక్తి. అంత చల్లితేనే వస్తుందా? వాటికి ఇంకా ఇబ్బందే కదా వాటి వల్ల. నిజంగా పసుపు కుంకాలు చల్లడం కాదు, కొద్దిగా ఆ పుట్టకి బొట్టు పెట్టండి మొదట్లో, అది కూడా పైన కాదు, మొదట్లో బొట్టు పెట్టండి. చక్కగా పాలు స్వామివారికి చిన్న ప్రమిదలో పోసి పెట్టండి. దాంతోపాటు స్వామివారికి నిజంగా చాలా ప్రీతికరమైనటువంటిది ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, స్కందమాత రెల్లు గడ్డిలో ప్రసవించింది ఈ సర్పానని. ఆ చుట్టూ ఉన్నటువంటి తోటలు ఏంటంటే సజ్జలు. కాబట్టి వాటికి నాగేంద్రుడికి సజ్జలు నివేదన పెట్టడం చాలా విశేషం. ముందుగా నానబెట్టేసి పొద్దున్నే ఆ సమయం మనం పాలు తీసుకొని పోయే సమయానికి, పాలు పోసే సమయం కాదు, అది పాలు తీసుకెళ్ళి పెట్టే సమయం కాబట్టి దాంతోపాటు కొద్దిగా సజ్జలు, కొద్దిగా చలివిడి, కొద్దిగా వడపప్పు, పానకం, ఒక అరటిపండు చిన్న ముక్క, చిన్న ప్రమిదలు అక్కడ పెట్టేసినండి నివేదన. అంతే, పెట్టేసి వచ్చి దాంట్లోది కూడా కొద్దిగా మరలా మన దాంట్లో వేసుకొని అది ప్రసాదం అవుతుంది చక్కగా. అప్పుడు ప్రసాదం భుజించడం చేయాలి. దీంతోపాటు ప్రొద్దునే చేయటం అనేటువంటిది మంచిది. సూర్యోదయం దగ్గర నుంచి మరీ ఎండెక్కే కొద్దీ కూడా, అంటే దీన్ని కూడా శాస్త్రంగా ఎందుకు చెప్తున్నారు సైంటిఫిక్గా అంటే, ఎండ ఎక్కువయ్యే కొద్దీ పుట్టల్లో పాములు ఉండవు, వేరే పరిసర ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి అవి ఉన్నప్పుడు వాటి ఆహారం వాటికి పూజ చేయడం మంచిది కదా అని చెప్పడం. ఎప్పుడో బారెడు పొద్దు కింద రోజు 12ంటికి సూర్యుడు నండెత్తుకు వచ్చిన తర్వాత పూజ చేస్తే అప్పుడు చేసే వాటిని పితృదేవత పూజలు అంటారు, దేవతా పూజలు అన్నారు. పితృదేవతగా పూజ చేస్తాం, తద్దినాలు పెట్టడం అవన్నీ కూడా అపరాహ్న సమయం మిట్ట మధ్యాహ్నంలో పెడుతుంటాం కాబట్టి ఆ సమయంలో చేయవద్దు, పొద్దున్నే చేయండి. ఉపవాసం చేయటం, ఆ రోజంతా కూడా ఉపవాసం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు నాన్న. పొద్దునుంచి సాయంత్రం వరకు చేస్తే సాయంత్రం భోజనం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, రోజు ఆ రోజు మొత్తం కూడా ఉపవాసం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరైతే రోజు మొత్తం ఉపవాసం చేస్తారో మరుసటి రోజున మరలా స్వామివారికి ఇష్టమైనటువంటి తిథి వస్తుంది. ఆయన జన్మ తిథి షష్ఠి. పంచమి తర్వాత వచ్చేది షష్ఠే కదా. షష్ఠి రోజున మీకు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని ఎవరినైనా సరే బ్రహ్మచారి పిల్లవాడిని పిలవండి. బ్రహ్మచారి ప్రియుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు. అందుకని చిన్న పిల్లవాడిని చూసినా బాలసుబ్రహ్మణ్య స్వామి లాగా ఉన్నావు రా అని చెబుతుంటాం, లేదా లావుగా ఉంటే బాల కనిపిస్తున్నట్టుంటాం ఉన్నాం అని చెప్తుంటాం. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి బ్రహ్మచారి ప్రియుడు కాబట్టి బ్రహ్మచారిని మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టండి. చక్కగా పిల్లవాడికి విభూతి పెట్టుకోవడానికి, ఆయనకి భస్మం అంటే చాలా ఇష్టం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి. మనం ఎక్కడికి పోయినా సరే తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రాలంటే భస్మమే ప్రసాదంగా ఇస్తుంటారు మనకి. కాబట్టి భస్మం ఒక చిన్న విభూతి పండు, విభూతి ప్యాకెట్ ఒకటి పిల్లవాడికి ఇవ్వటం. దాంతోపాటు నాగుల వస్త్రం అని ఒకటి పిలుస్తూ ఉంటారు నాన్న. నాగుల తుండుగుడ్డ అని చెప్పి పిలుస్తుంటారు, నాగుల వస్త్రం అంటారు. ఎలా ఉంటుందంటే మనకి ఎరుపు రంగు ఉండేటువంటి టవల్ ఉంటుంది. జనసేన వాళ్ళు వాడుతుంటారు కదా ఎక్కువగా టవల్స్, ఆ టవల్స్ ఉంటాయి. అదే నాగుల వస్త్రం అంటాం. నిజంగా చెప్పాలి అంటే తమిళనాడులో ఈ రకమైనటువంటి వస్త్రాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆడపిల్లలు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నాన్న నాగుల చీరే కట్టుకుంటారు వాళ్ళు, ఎంత పెద్ద కోటీశ్వరులైనా. కాటన్తో తయారు చేసినటువంటి ఈ చీరే, నాగుల చీరే కట్టుకుంటారు. ఎరుపు తెలుపు ఉంటుంది దానికి. ఎంత పెద్ద కోటీశ్వరులైనా వాళ్ళు కట్టుకునే అంటే చూడండి, మీకు సంతాన సాఫల్య కేంద్రాలు తమిళనాడులో తక్కువగా ఉంటాయి, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య కాలం కదా. వాళ్ళ సంప్రదాయాలకి కట్టుబడి ఉంటారు కాబట్టి వాటితో ఉండేటువంటివి తప్పనిసరిగా ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం, పట్టు చీర కొనుక్కు తీసుకురా, 1,00,000 పెళ్లిలో కట్టుకున్న చీర కాటన్ చీర అయి ఉండాలి తప్పనిసరిగా, తలంబ్రాల చీర. పట్టు చీరలు కట్టమని ఎక్కడ శాస్త్రం లేదు. దీనికి కూడా గొప్ప సైంటిఫిక్ రీజన్ ఉంది. దాంతోపాటు మనకి లౌకికంగా ఉండేటువంటి చెప్పకుండా ఒక రహస్యాన్ని కూడా చెప్పారు. కాటన్ చీర కట్టుకోవడం ద్వారా తలంబ్రాలు పోసినప్పుడు ఒంటి నిండా పసుపు అవుతుంది. అనేక రకాలైనటువంటి వాళ్ళు పెళ్లికి వచ్చి అక్షతలు వేసేటప్పుడు వాళ్ళకు ఉండేటువంటి జలుబు కావచ్చు, దగ్గు కావచ్చు, జ్వరం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు అంటుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పసుపు ఒంటి మీద యాంటీబయోటిక్ ఒంటి మీద ఉన్నప్పుడు వాళ్ళకి ఏ రకమైనటువంటివి అంటుకోవు. ఇది సైంటిఫిక్ రీజన్. అసలు అంత క్లియర్ గా తెలుస్తుంది కానీ ఇప్పుడు అసలు లేదు కదా. నెంబర్ 2,
తలంబ్రాల చీర అని అంటున్నాను. తలంబ్రాల చీర సంవత్సరం లోపల చినిగిపోవాలని చెప్తాం. చినిగిపోవడం అంటే చించేమని కాదు, సంవత్సరం లోపల సంతానం కలగాలి, అది చించి పిల్లలకి గోజ్య గుడ్డలు పెట్టరా అని చెప్పి శాస్త్రం. అది అసలు ఎంత గొప్ప రహస్యాన్ని చెప్పారు చూడండి. ఆ చీర ఒక చీరలో. చీర, పెళ్లి చీర, తలంబ్రాల చీర. సో అలాగే కాటన్. నాగుల వస్త్రం అని ఉంటుంది. పిల్లవాడికి బ్రహ్మచారికి దానం ఇచ్చి పిల్లవాడికి దక్షిణ ఇచ్చేసి నమస్కారం చేసుకోండి. నిజంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దయ వల్ల వివాహం, సంతానం, ఆరోగ్యం, ఆయుష్, ఆర్థికం, మనకు ఉండేటువంటి సమస్త బాధలు తొలగిపోయి ఆయన అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో సుఖ సంతోషాలతో మన కుటుంబం అంతా కూడా చక్కగా వర్ధిల్లుతూ ఉంటుంది. తప్పకుండా. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. నాగుల పంచమి అంటే ఏంటో అనుకున్నాం, జెంజీస్కి అసలు తెలియకపోవచ్చు, ఇంకా కొంతమందికి ఈ అవగాహన అయితే లేదు, అందరికీ కూడా పూర్తి అవగాహన, అద్భుతమైన వివరణ అందించినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.